షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శివకృష్ణారెడ్డి, బంగారుపేట పిఎస్సి మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు జంగాలపల్లి గ్రామంలో మనకి తిరుపతి స్విమ్స్ టీటీడీ స్విమ్స్ హాస్పిటల్ నుంచి పింక్ బస్సు డాక్టర్ హరిత మేడం గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందము మరియు పింక్ బస్సు ఈరోజు ఇక్కడ జంగాలపల్లి గ్రామంలో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాన్సర్ 3 రకాల క్యాన్సర్లు, ఓరల్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గుర్తించడానికి మనకి ఈరోజు టెస్టులు చేయడానికి ఈరోజు జంగాలపల్లి గ్రామం వచ్చారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ క్యాన్సర్లు అనేది మామూలుగా ప్రజలు 3వ స్టేజ్, 4వ స్టేజ్, ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు గుర్తించి వాటికి ట్రీట్మెంట్ సరిగా అందక చనిపోవడం చాలామంది మరణాలు జరుగుతున్నాయి. అలా కాకుండా మనకి ముందుగానే స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించినట్లయితే ఈ నోటి క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అలాగే సర్వైకల్ క్యాన్సర్ కానీ తొలి దశలోనే గుర్తించినట్లయితే అది దాని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు డెత్స్ అనేటివి ప్రివెంట్ చేయొచ్చు. దానికోసం ముఖ్య ఉద్దేశంతో మన స్విమ్స్ హాస్పిటల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకి టీటీడీ తరఫున మనకి గ్రామానికి ఈ టెస్టులు చేయడానికి మనకి పింక్ బస్ అనేది ఈరోజు రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాము. మామూలుగా ఇవి బయట చేయించుకోవాలంటే 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది. ప్లస్ మనం తిరుపతి వెళ్ళాలి. అది ఈరోజు మనకి మంచి అవకాశం వచ్చింది. మన గ్రామానికి ఈరోజు బస్సు రావడం వల్ల ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేసుకొని ఎవరికైనా తొలి దశలో ఉన్నట్లయితే స్విమ్స్లో ఇక్కడి నుంచి మనం గుర్తించినట్లయితే వాళ్ళని స్విమ్స్కి రెఫర్ చేస్తాము. అక్కడ మళ్ళీ వేరే పరీక్షలు కానీ, ట్రీట్మెంట్ కానీ అక్కడ కూడా ఫ్రీగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా చూడబడతాయి. కాబట్టి అందరూ కూడా, ఈ గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. పారవోలు గ్రామానికి వచ్చినాము. నా పేరు చైతన్య, డాక్టర్ చైతన్య, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్ని. మేము స్విమ్స్ తిరుపతి నుంచి వచ్చాము. ఈ పింక్ బస్ ద్వారా మేము తిరుపతి జిల్లా మొత్తం కూడా పరీక్షలు చేసుకుంటూ ఆడవాళ్ళకి 40 ఏళ్ళు పైబడిన ఆడవాళ్ళందరికీ కూడా మరియు మగవాళ్ళకి కూడా క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు చేసుకుంటూ వచ్చాము. మనము ఇప్పుడు దాకా 400 క్యాంపుల దాకా చేస్తున్నాము. అదేవిధంగా 18,000 మందిని స్క్రీన్ చేశాము. ఆడవాళ్ళే స్వయంగా వాళ్ళ ఊరికి వస్తే వాళ్ళు స్వయంగా వచ్చి చెక్ చేసుకున్నారు మా బస్ దగ్గర. ఈ బస్ దగ్గర మనము 2 రకాల పరీక్షలు చేసుకుంటాము. ఎటువంటి పరీక్షలు అంటే, ఇప్పుడు గర్భసంచికి రిలేటెడ్ క్యాన్సర్ మనకి ఎక్కువగా భారతదేశంలో ఆడవాళ్ళందరికీ కూడా గర్భసంచి క్యాన్సర్ అనేది మెయిన్ క్యాన్సర్. దానివల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అట్లాంటి క్యాన్సర్ గుర్తించడానికి ప్యాప్ స్మియర్ అనేది బేసిక్ పరీక్ష. ఆ పరీక్షని మనము ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము. ప్యాప్ స్మియర్ పరీక్ష ద్వారా మనకు గర్భసంచిలో ఉండే ఇన్ఫెక్షన్స్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ ఏదున్నా కూడా మనకు తెలిసిపోతుంది. కాబట్టి దీన్ని మనం ఇక్కడ స్మియర్ తీసుకొని మనం స్విమ్స్ పాథాలజీ ల్యాబ్ కి పంపిస్తాం. అక్కడ వాళ్ళు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ ని బట్టి మనకు అన్ని ఫ్రీ ట్రీట్మెంట్ స్విమ్స్ లో ఇప్పిస్తాం. అదే విధంగా రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మ్యామోగ్రామ్ అనే పరీక్ష చేస్తారండి. మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే లాంటిది. 40 ఏళ్ళు పైబడిన వాళ్ళంతా కూడా ఆ ఎక్స్రే ముందు నుంచుంటే రొమ్ములో ఏమైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి అంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ మ్యామోగ్రామ్ పరీక్ష బయట చేసుకోవాలంటే 2,000 నుంచి 4,000 దాకా ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మనము రొమ్ములో క్యాన్సర్ కానీ, గర్భసంచి రిలేటెడ్ క్యాన్సర్ కానీ బేసిక్ పరీక్షలు ఇక్కడ పింక్ బస్ ద్వారా చేస్తున్నాం. లోపల ఉండే ఎక్విప్మెంట్ కూడా చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్. ఇవి బయట చేసుకోవాలంటే చాలా ప్రయాసతో కూడుకుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు, మగవాళ్ళకైతే నోటి క్యాన్సర్ సంబంధించి, ఇప్పుడు మగవాళ్ళలో ఉండే మెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్. ఇదేంటంటే పాన్, గుట్కా, ఇంకా మిగతావి స్మోకింగ్ అలవాటు ఉండే వాళ్ళు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రీ క్యాన్సర్ కండిషన్, అంటే క్యాన్సర్ వచ్చే ముందు దశ కూడా మనం చెప్పగలం. కాబట్టి అలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి క్యాన్సర్ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ పింక్ బస్ నడుస్తుంది. ప్రతి ఒక్క ప్రజలు ఈ పింక్ బస్ దగ్గరకు వచ్చి సేవలు అందించుకోవాలని కోరుకుంటున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.